ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో వైశాఖ మాసం గురించి, అలాగే ఈ నెలలో చేయాల్సిన పూజలు, పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఏప్రిల్ 18వ తేదీ నుండి వైశాఖ మాసం ప్రారంభమై మే 16వ తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది. కార్తీక మాసానికి ఉన్నంత విశిష్టత ఈ వైశాఖ మాసానికి కూడా ఉంటుంది. ఈ వైశాఖ మాసం నెల రోజులు విష్ణుమూర్తి భూమిపైన సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు మరియు పరిహారాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వైశాఖ మాసం విశిష్టత, పూజా విధానం, ఈ నెలలో చేయకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే ఈ నెలలో ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా సరే మీకు కుదిరినన్ని రోజులు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో చేసే పూజలన్నీ నేరుగా విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతాయట. కాబట్టి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తి సంచరించే ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. ఈ వైశాఖ మాసం నెల రోజులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తాడట. కాబట్టి వైశాఖ మాసంలో రావి చెట్టును పూజించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టుకు నమస్కారం చేసుకోవడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. విశేషంగా ఈ నెలలో వచ్చే శనివారాలకు ఇంకా విశిష్టత ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటిపై స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అయితే మనలో చాలామందికి 7 శనివారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభించండి. ఇక మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో 7 శనివారాల వ్రతాన్ని చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అదేవిధంగా ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు పసుపు కుంకుమలు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల ఆడవారి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. అయితే ఈ నెలలో పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శని ప్రభావం పెరిగి మీ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అలాగే ఈ వైశాఖ మాసం నెల రోజులు ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా ముగ్గులు ఉండాలి. బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒక్కరోజు ఇంటి ముందు ముగ్గు లేకపోయినా సరే లక్ష్మీదేవి కటాక్షం దూరం అయిపోతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా గోశాల దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలన్నీ హరించి అఖండ కుబేర రాజయోగం కలుగుతుందట. అలాగే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న పేదరికం, డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ధనలాభం పెరుగుతుంది. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 2 పచ్చ కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది.
అలాగే విష్ణుమూర్తితో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకు మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. విశేషంగా ఈ వైశాఖ మాసంలో స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు స్త్రీలు జపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం, కానీ ఈ వైశాఖ మాసంలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి 5 వత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటికి 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం అందించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ వైశాఖ మాసంలో ఒక్కసారైనా సరే ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కిపోతుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి స్వయంగా శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లుగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు. అలాంటి ఇళ్లల్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈ నెలలో కంచు పాత్రను ఉపయోగించకూడదు. వైశాఖ మాసంలో కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఆయుష్ క్షీణిస్తుందని ఒక నమ్మకం. అలాగే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రతిరోజు గంధం బొట్లు పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటే స్వామివారు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇక ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తులసి కోటను పూజించండి. మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ వైశాఖ మాసంలో తులసి మాతను ఇంటికి తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ మాసంలో ఒక చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందట. వైశాఖ మాసంలో మామిడి పండ్లు దానం చేస్తే చనిపోయిన మీ పెద్దలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు. అలాగే పేదలకు చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది. అలాగే వస్త్రాలు దానం చేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుష్యు లభిస్తుంది. అదేవిధంగా మజ్జిగ దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఇక ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది. ఇక అన్ని దానాల వల్ల కలిగే పుణ్యఫలితం ఒక్క జలదానంతో కలుగుతుందట. కాబట్టి ఈ వైశాఖ మాసంలో చలివేంద్రం పెట్టి జలదానం చేస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఉసిరి చెట్టు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో వేప చెట్టును పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఈ వైశాఖ మాసం నెల రోజులు ఓం కలికృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా నదీ స్నానం చేయండి. ఈ నెలలో నదీ స్నానం చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది. అయితే పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. మీ కుటుంబంలో తరచూ కష్టాలు ఏర్పడుతుంటే ఈ నెలలో ఏదో ఒక రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి దక్షిణ తాంబూలంతో ఈ నీటి కుండను బ్రాహ్మణులకు దానం చేయండి. ఇక మీ కుటుంబంలో కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ నెలలో తప్పనిసరిగా గోమాతకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. ఇక మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.